ఓం శాంతి. మార్చ్ 9వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 23/2004 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. ఈ సంవత్సరాన్ని విశేషంగా జీవన్ముక్త సంవత్సరం రూపంలో జరుపుకోండి. ఏకత మరియు ఏకాగ్రత ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి. ఈరోజు స్నేహసాగరుడు నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలను చూస్తున్నారు. తండ్రికి కూడా పిల్లలపై హృదయపూర్వక అవినాశి స్నేహముంది మరియు పిల్లలకు కూడా దిలారాముడైన తండ్రిపై హృదయపూర్వక స్నేహముంది. ఈ పరమాత్మ స్నేహము, హృదయపూర్వక స్నేహము గురించి కేవలం తండ్రి మరియు బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే తెలుసు. కేవలం బ్రాహ్మణాత్మలైన మీరు మాత్రమే పరమాత్మ స్నేహానికి పాత్రులు. భక్తాత్మలు పరమాత్మ ప్రేమ కొరకు దాహంతో ఉన్నారు, పిలుస్తున్నారు. భాగ్యశాలి బ్రాహ్మణాత్మలైన మీరు ఆ ప్రేమ యొక్క ప్రాప్తికి పాత్రులు. పిల్లలకు విశేషమైన ప్రేమ ఎందుకుందో బాబ్దాదాకు తెలుసు. ఎందుకంటే ఈ సమయంలోనే సర్వ ఖజానాల యజమాని ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తి అవుతాయి. ఆ ఖజానాలు కేవలం ఇప్పటి ఒక్క ఈ జన్మ మాత్రమే నడవవు, కానీ అనేక జన్మల వరకు ఈ అవినాశీ ఖజానాలు మీతో పాటు నడుస్తాయి. బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ ప్రపంచంలోని వారి వలె ఖాళీ చేతులతో వెళ్ళరు. సర్వ ఖజానాలు మీ తోడుగా ఉంటాయి. మరి ఇలాంటి అవినాశీ ఖజానాలు ప్రాప్తించాయనే నశ ఉంటుంది కదా. పిల్లలందరూ అవినాశీ ఖజానాలను జమ చేసుకున్నారు కదా. జమ యొక్క నశ, జమ యొక్క సంతోషం కూడా సదా ఉంటుంది. ప్రతి ఒక్కరి ముఖముపై ఖజానాల జమ యొక్క మెరుపు కనిపిస్తోంది. తండ్రి ద్వారా ఏ ఖజానాలు ప్రాప్తించాయో తెలుసు కదా. మీ జమా ఖాతాను ఎప్పుడైనా చెక్ చేసుకుంటారా? తండ్రి అయితే పిల్లలందరికీ ప్రతి ఖజానా తరగనంతగా ఇచ్చారు. కొందరికి కొద్దిగా, కొందరికి ఎక్కువగా ఇవ్వరు. పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని అఖండ అవినాశీ ఖజానాలకు యజమానులు. బాలకులుగా అవ్వడం అనగా ఖజానాలకు యజమానులుగా అవ్వడం. కనుక బాబ్దాదా ఎన్ని ఖజానాలనిచ్చారో వాటిని ఎమర్జ్ చేసుకోండి. అన్నిటికంటే మొదటి ఖజానా జ్ఞానధనము. అందరికీ జ్ఞానధనము లభించిందా లేక లభించాలా? మంచిది. జమ కూడా ఉందా లేక కొద్దిగా జమ అయ్యి కొద్దిగా వెళ్ళిపోయిందా? జ్ఞానధనము అనగా తెలివివంతులుగా అయ్యి త్రికాలదర్శులుగా అయ్యి కర్మ చేయడం, జ్ఞాన సంపన్నులుగా అవ్వడం. సంపూర్ణ జ్ఞానము మరియు 3 కాలాల జ్ఞానాన్ని అర్థం చేసుకొని జ్ఞానధనాన్ని కార్యంలో ఉపయోగించాలి. ఈ జ్ఞాన ఖజానాను ప్రత్యక్ష జీవితంలో ప్రతి కార్యంలో విధి నుండి ఉపయోగించడం ద్వారా సిద్ధి లభిస్తుంది. అనగా అనేక బంధనాల నుండి ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తుంది. అనుభవం చేస్తున్నారా? అయితే జీవన్ముక్తి సత్యయుగంలో లభిస్తుందని కాదు. ఇప్పుడీ సంగమయుగ జీవితంలో కూడా అనేక హద్దు బంధనాల నుండి ముక్తి లభిస్తుంది. జీవితము బంధనముక్తంగా అయిపోతుంది. ఎన్ని బంధనాల నుండి ముక్తులుగా అయిపోయారో మీకు తెలుసు కదా.
ఎన్ని ప్రకారాల అయ్యో అయ్యో అని అనడం నుండి ముక్తులుగా అయిపోయారు. అయ్యో అయ్యో అని అనడం సదా కొరకు సమాప్తమైపోయి వాహ్ వాహ్ అనే పాటను పాడుతూ ఉంటారు. ఒకవేళ ఏదైనా విషయంలో కొద్దిగానైనా భలే నోటి ద్వారా అనకపోయినా సంకల్ప మాత్రంలో స్వప్న మాత్రంలో కూడా అయ్యో అనేది మనసులో వచ్చినా అది జీవన్ముక్తి కాదు. వాహ్ 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 అనేదే రావాలి. ఇలా ఉన్నారా? మాతలు అయ్యో అయ్యో అని అనరు కదా, అప్పుడప్పుడు అంటారా? పాండవులు అంటారా? నోటి ద్వారా భలే అనకపోయినా మనసులో సంకల్ప మాత్రంగానైనా ఒకవేళ ఏదైనా విషయంలో హాయ్ అయ్యో అనేది వస్తే ఫ్లై చేయలేరు, ఎగరలేరు. అయ్యో అనగా బంధనము, ఫ్లై అనగా ఎగిరే కళ, అనగా జీవన్ముక్తము, బంధనముక్తము. కనుక చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రాహ్మణాత్మలు ఎప్పటి వరకు స్వయం బంధనముక్తులుగా అవ్వరో, ఏదైనా బంగారు లేక వజ్రాల రాయల్ బంధనమనే తాడుతో బంధింపబడి ఉంటారో, అప్పటి వరకు సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారము తెరవబడదు. మీరు బంధనముక్తులుగా అవ్వడం ద్వారా సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారము తెరవబడుతుంది. కనుక ద్వారము తెరిచేందుకు లేక సర్వాత్మలను దుఃఖము అశాంతి నుండి ముక్తులుగా చేసే బాధ్యత మీపై ఉంది. కనుక మా బాధ్యతను ఎంతవరకు నిభాయించామని చెక్ చేసుకోండి. మీరందరూ బాబ్దాదాతో పాటు విశ్వ పరివర్తన కార్యం చేసే కాంట్రాక్టును తీసుకున్నారు. మీరందరూ కాంట్రాక్టర్లు. మీపై బాధ్యత ఉంది. ఒకవేళ తండ్రి కోరుకుంటే అన్నీ చేయగలరు. కానీ తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది. ఒంటరిగా చేయాలని అనుకోరు. అందుకే వారు అవతరిస్తూనే తమతో పాటు పిల్లలైన మీ అందరినీ అవతరింపజేశారు. శివరాత్రిని జరుపుకున్నారు కదా, మరి ఎవరిది జరుపుకున్నారు? కేవలం బాబ్దాదాదే జరుపుకున్నారా? మీ అందరిది కూడా జరుపుకున్నారు కదా. మీరు తండ్రికి ఆది నుండి అంతిమం వరకు సాథీలు. ఆది నుండి అంతిమం వరకు సాథీలమనే ఈ నష ఉందా? మీరు భగవంతుడికి సాథీలు. బాబ్దాదా ఇప్పుడు ఈ సంవత్సరపు సీజన్ యొక్క చివరి పాత్రను అభినయించడంలో పిల్లలందరి నుండి ఏం కోరుకుంటున్నారో చెప్పమంటారా? చెయ్యాల్సి వస్తుంది. కేవలం వినడం కాదు, తప్పకుండా చేయాల్సి ఉంటుంది. టీచర్లు చేస్తారా? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు విసనకర్రలు కూడా ఊపుతున్నారు. వేడిగా ఉంది. టీచర్లందరూ చేస్తారు మరియు చేయిస్తారు కదా. చేయిస్తారా, చేస్తారా? మంచిది. గాలి కూడా వస్తోంది, చేతులు కూడా ఊపుతున్నారు. దృశ్యము బాగుంది, చాలా బాగుంది. బాబ్దాదా ఈ సీజన్ యొక్క సమాప్తి సమారోహంలో ఒక కొత్త ప్రకారమైన దీపమాలను జరుపుకోవాలని అనుకుంటున్నారు. అర్థమైందా? కొత్త ప్రకారమైన దీపమాలను జరుపుకోవాలని అనుకుంటున్నారు. మరి మీరందరూ దీపమాలను జరుపుకునేందుకు తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నవారు చేతులెత్తండి. ఊరకే అవును అని చెప్పకండి. బాబ్దాదాను సంతోషపరిచేందుకు చేతులెత్తకండి. మనస్ఫూర్తిగా ఎత్తండి. మంచిది. బాబ్దాదా తన మనసులోని ఆశలను సంపన్నం చేసే
దీపాలు వెలుగుతూ ఉండడాన్ని చూడాలనుకుంటున్నారు. కనుక బాబ్దాదా తన ఆశా దీపాల యొక్క దీపమాలను జరుపుకోవాలని అనుకుంటున్నారు. ఎలాంటి దీపావళని అర్థమైందా? స్పష్టమైందా? అయితే బాబ్దాదా యొక్క ఆశల దీపము ఏది? మునుపటి సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు గల ఈ సీజన్ పూర్తయిపోయింది. బాబ్దాదా చెప్పారు మరియు మీరందరూ కూడా సంకల్పం చేశారు. అది ఏదో గుర్తుందా? కొంతమంది ఆ సంకల్పాన్ని కేవలం సంకల్పం వరకు పూర్తి చేశారు. కొంతమంది సంకల్పాన్ని సగం పూర్తి చేశారు. మరికొంతమంది ఆలోచిస్తున్నారు. కానీ ఆ ఆలోచన వరకే ఉంది. ఆ సంకల్పమేది? ఇదేమీ కొత్త విషయం కాదు, పాత విషయమే. స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తన. విశ్వం యొక్క విషయాన్నైతే వదిలేయండి. కానీ బాబ్దాదా స్వపరివర్తన ద్వారా బ్రాహ్మణ పరివార పరివర్తనను చూడాలని కోరుకుంటున్నారు. ఇలా ఉంటే ఇది జరుగుతుంది. వీరు మారితే నేను మారతాను, వీరు చేస్తే నేను చేస్తాను. ఇలాంటి మాటలు ఇప్పుడు వినాలని అనుకోవడం లేదు. ఇందులో విశేషంగా ప్రతి పుత్రునికి బ్రహ్మబాబా ఏమని చెప్తున్నారంటే, నా సమానంగా అర్జునుడిగా అవ్వండి. ఇందులో మొదట నేను అని భావించండి. మొదట వీరు కాదు, మొదట నేను. ఈ విషయంలో నేను అనేది కళ్యాణకారి. ఇక మిగతా హద్దు యొక్క నేను అనేది కింద పడేస్తుంది. ఈ విషయంలోనే ఎవరు చేస్తారో వారే అర్జునుడనే గాయనం ఉంది. అర్జునుడు అనగా నెంబర్ 1, నెంబర్ వార్ కాదు, నెంబర్ 1. మరి మీరు 2వ నెంబరుగా అవ్వాలనుకుంటున్నారా లేక నెంబర్ 1గా అవ్వాలనుకుంటున్నారా? చాలా కార్యాలలో బాబ్దాదా ఒక నవ్వు వచ్చే విషయాన్ని, పరివారం యొక్క విషయాన్ని ఏదైతే చూశారో దానిని మీకు వినిపిస్తాను. పరివారము కూర్చొని ఉంది కదా. ఏవైనా అలాంటి పనులు జరిగినప్పుడు బాబ్దాదా వద్దకు సమాచారాలు వస్తాయి. చాలా కార్యాలు, చాలా ప్రోగ్రామ్స్ ఎలాంటివి ఉంటాయంటే అవి విశేషమైన ఆత్మల కొరకు నిమిత్తంగా ఉంటాయి. అప్పుడు బాబ్దాదా వద్దకు, దాదీల వద్దకు సమాచారాలు వస్తాయి. ఎందుకంటే సాకారంలో అయితే దాదీలు ఉన్నారు కదా. బాబ్దాదా వద్దకైతే సంకల్పాలు చేరుకుంటాయి. ఎలాంటి సంకల్పాలు చేరుతాయి? ఇందులో నా పేరు కూడా ఉండాలి. నేనేమైనా తక్కువ? నా పేరు ఎందుకు లేదు? తండ్రి అంటున్నారు, అర్జునుడిగా అవ్వడంలో మీ పేరు ఎందుకు లేదు? ఉండాలి కదా, లేక ఉండకూడదా? ఉండాలా? ఎదురుగా మహారథులు కూర్చొని ఉన్నారు. ఉండాలి కదా, ఉండాలా? కనుక బ్రహ్మబాబా చేసి చూపించారు కదా. వారు ఎవ్వరినీ చూడలేదు. వీరు చెయ్యరు, వారు చెయ్యరు అని అనుకోలేదు. మొదట నేను చెయ్యాలని భావించారు. ఈ నేనులో ఏవైతే అనేక ప్రకారాల రాయల్ రూపాల నేను అనేవి ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి. ఈ సీజన్ యొక్క సమాప్తిలో బాబ్దాదాకు గల ఆశ ఏమంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ ఎవరైతే బ్రహ్మకుమారి అని పిలిపించుకుంటున్నారో, అంగీకరిస్తున్నారో, తెలుసుకున్నారో ఆ ప్రతి బ్రాహ్మణాత్మ ఏవైతే సంకల్ప రూపంలో కూడా హద్దు బంధనాలు ఉన్నాయో ఆ బంధనాల నుండి ముక్తంగా అవ్వాలి. బ్రహ్మబాబా సమానంగా జీవన్ముక్తులుగా, బంధనముక్తులుగా అవ్వాలి.
బ్రాహ్మణ జీవనముక్తులుగా అవ్వాలి, సాధారణ జీవనముక్తులుగా కాదు. బ్రాహ్మణ శ్రేష్ఠ జీవన్ముక్తి యొక్క విశేషమైన సంవత్సరాన్ని జరుపుకోవాలి. ప్రతి ఆత్మకు ఎంతగా తన సూక్ష్మ బంధనాల గురించి తెలుసో అంతగా ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. బాబ్దాదాకైతే తెలుసు. ఎందుకంటే బాబ్దాదా వద్ద టీవీ ఉంది, మనసు యొక్క టీవీ ఉంది, శరీరం యొక్క టీవీ కాదు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే సీజన్ ఉంటుందో సీజన్ అయితే ఉంటుంది కదా, లేక సెలవు ఇచ్చేదా? 1 సంవత్సరం సెలవు ఇచ్చేదా? వద్దా? 1 సంవత్సరం అయితే సెలవు ఉండాలా, ఉండకూడదా? పాండవులు చెప్పండి, 1 సంవత్సరం సెలవు ఇచ్చేదా? దాదీ చెప్తున్నారు, 1 నెలలో 15 రోజులు సెలవు. మంచిది. సెలవు ఉండకూడదని ఎవరైతే అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. సెలవు ఉండకూడదా? పైన గ్యాలరీలో కూర్చున్నవారు చేతులు ఊపడం లేదు. పూర్తి సభ అంతా చేతులూపారు. చాలా మంచిది. తండ్రి అయితే పిల్లలతో సదా హాజీ హాజీ అని అంటారు. ఇప్పుడు తండ్రికి పిల్లలు ఎప్పుడు హాజీ అని చెప్తారు? తండ్రితో అయితే హాజీ అని చెప్పించారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు తండ్రి కూడా ఒక షరతు పెడుతున్నారు. ఆ షరతును అంగీకరిస్తారా? అందరూ హాజీ చెప్పండి. పక్కానా? కొద్దిగా కూడా హెచ్చుతగ్గులు చేయరు కదా. ఇప్పుడు అందరి ముఖాలు టీవీలో చూపించండి. మంచిది. పిల్లలందరూ హాజీ హాజీ అని అనేవారే అని తండ్రికి కూడా సంతోషమవుతుంది. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారంటే, ఇప్పుడు ఎవ్వరూ కూడా ఈ కారణంగానే బంధనముందని కారణాలు చెప్పరాదు. సమస్య స్వరూపంగా కాదు, సమాధాన స్వరూపంగా అవ్వాలి. మరియు మీ సాథీలను కూడా తయారు చెయ్యాలి. ఎందుకంటే సమయం యొక్క పరిస్థితులను చూస్తున్నారు. భ్రష్టాచారపు మాటలు ఎంతగా పెరిగిపోతున్నాయి. భ్రష్టాచారము, అత్యాచారము అతిలోకి వెళ్తున్నాయి. కనుక శ్రేష్టాచారము యొక్క జెండా మొదట ప్రతి బ్రాహ్మణాత్మ మనసులో ఎగరాలి. అప్పుడు విశ్వంలో ఎగురుతుంది. ఎన్ని శివరాత్రులు జరుపుకున్నారు? ప్రతి శివరాత్రికి తండ్రి యొక్క జెండాను విశ్వంలో ఎగరేయాలనే సంకల్పాన్నే చేస్తారు. విశ్వంలో ఈ ప్రత్యక్షతా జెండాను ఎగురవేసేందుకు ముందు ప్రతి బ్రాహ్మణాత్మ తన మనసులో సదా హృదయ సింహాసనంపై తండ్రి యొక్క జెండాను ఎగరేసుకోవాలి. ఈ జెండాను ఎగరవేసేందుకు కేవలం 2 శబ్దాలను ప్రతి కర్మలో తీసుకురావాల్సి వస్తుంది. కర్మలోకి తీసుకురావాలి, సంకల్పంలోకి కాదు, బుద్ధిలోకి కాదు. హృదయంలోకి, కర్మలోకి, సంబంధంలోకి, సంపర్కంలోకి తీసుకురావాలి. ఇవి కష్టమైన శబ్దాలేవి కాదు, సాధారణ శబ్దాలు. అవి 1 అన్ని సంబంధ సంపర్కాలలో పరస్పరంలో ఏకత. అనేక సంస్కారాలు ఉంటున్నా అనేకతలో ఏకత ఉండాలి. 2 మీరు ఏవైతే శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారో అవి బాబ్దాదాకు చాలా మంచిగా అనిపిస్తాయి. మీరు సంకల్పాలు చేసినప్పుడు ఆ సంకల్పాలను చూసి విని వాహ్ వాహ్ పిల్లలు, వాహ్ వాహ్ శ్రేష్ఠ సంకల్పాలు, వాహ్ అని బాబ్దాదా చాలా సంతోషిస్తారు. కానీ అనేది వచ్చేస్తుంది. రాకూడదు కానీ వచ్చేస్తుంది. చాలామంది పిల్లలలో మెజారిటీ సంకల్పాలు, మెజారిటీ అనగా 90% చాలా మంచి మంచి సంకల్పాలు ఉంటాయి.
ఈరోజు ఈ బిడ్డ చేసిన సంకల్పం చాలా బాగుంది, ఉన్నతి జరుగుతుందని బాబ్దాదా భావిస్తారు. కానీ మాటలలో వచ్చేసరికి అది సగం తగ్గిపోతుంది. ఇక కర్మలోకి వచ్చేసరికి మరో పావు భాగం తగ్గిపోతుంది, మిక్స్ అయిపోతుంది. దీనికి కారణమేమిటి? సంకల్పంలో ఏకాగ్రత, దృఢత లేవు. ఒకవేళ సంకల్పంలో ఏకాగ్రత ఉంటే ఏకాగ్రత సఫలతకు సాధనము, దృఢత సఫలతకు సాధనము. అందులో తేడా వచ్చేస్తుంది. కారణమేది? బాబ్దాదా రికార్డులో ఒకే విషయాన్ని చూస్తారు, ఇతరుల వైపు ఎక్కువగా చూస్తారు. బాబ్దాదా ఒక వేలిని ముందుకు చాచి చూపారు. ఇలా చేసినప్పుడు ఒక వేలు ఇతరుల వైపు, మిగిలిన 4 వేళ్ళు స్వయం వైపుకు ఉంటాయని మీరు అంటారు కదా. మీరు 4ంటిని చూడరు, ఒక వేలును, ఇతరులను చాలా చూస్తారు. కనుక దృఢత మరియు ఏకాగ్రత, ఏకత కదిలిపోతాయి. మీరు చేస్తే నేను చేస్తాను, ఇందులో ఇతరులను చూడడంలో అర్జునుడిగా అయిపోతారు. అందులో స్వయం చేయడంలో 2వ నెంబరుగా అయిపోతారు. లేకుంటే మీ స్లోగన్ను మార్చుకోండి. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తనకు బదులు విశ్వ పరివర్తన ద్వారా స్వపరివర్తన అని మార్చుకోండి. ఇతరుల పరివర్తన ద్వారా స్వపరివర్తన అని మార్చేద్దామా వద్దా? బాబ్దాదా కూడా ఒక షరతు పెడతారు. ఇష్టమేనా? చెప్పమంటారా? బాబ్దాదా 6 మాసాలలో రిజల్ట్ చూస్తారు, తర్వాత వస్తారు, లేకుంటే రారు. తండ్రి హాజీ అని అన్నప్పుడు పిల్లలు కూడా హాజీ అని అనాలి కదా. బాబ్దాదా అంటున్నారు, ఏది ఏమైనా స్వపరివర్తన కోసం ఈ హద్దు యొక్క నేను నుండి మరణించాల్సి వస్తుంది. నేను అనే భావన నుండి మరణించాలి, శరీరం నుండి మరణించరాదు. నేను కరెక్ట్, నేనిది, నేనేమైనా తక్కువ, నేను కూడా అన్నీ చేయగలను, ఇలాంటి నేను నుండి మరణించండి. ఇలా మరణించాల్సి వస్తే ఆ మృత్యువు చాలా మధురమైన మృత్యువు. ఇది మరణించడం కాదు, 21 జన్మల రాజ్యభాగ్యంలో జీవించడం. మరి ఇష్టమేనా? టీచర్లకు ఇష్టమేనా? డబల్ విదేశీయులకు ఇష్టమేనా? డబల్ విదేశీయులు ఏదైతే సంకల్పం చేస్తారో అది చేసేందుకు ధైర్యాన్ని ఉంచుకుంటారు. ఇది వారి విశేషత. భారతవాసులైతే ట్రిపుల్ ధైర్యం కలవారు. వారు డబల్ అయితే వీరు ట్రిపుల్. బాబ్దాదా ఇదే చూడాలని అనుకుంటున్నారు. అర్థమైందా? ఇదే బాబ్దాదా యొక్క శ్రేష్ఠ ఆశల దీపము. పిల్లలు ప్రతి ఒక్కరిలో ఇది వెలుగుతూ ఉండడాన్ని చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈసారి ఈ దీపావళి జరుపుకోండి. భలే 6 మాసాల తర్వాతైనా జరుపుకోండి. ఆ దీపావళి సమారోహాన్ని చూసిన తర్వాత బాబ్దాదా తన ప్రోగ్రాం గురించి చెప్తారు. కనుక చేయాల్సిందే. మీరు చేయకపోతే మీ వెనుక వచ్చేవారేమైనా చేస్తారా? మాల అయితే మీదే కదా. 16,108 మాలలో అయితే పాతవారైనా మీరే రావాలి కదా. కొత్తవారైతే వెనుక వెనుక వస్తారు. భలే కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్ వస్తారు. లాస్టులో వచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఫస్టులో వచ్చేందుకు కొంతమంది ఉదాహరణగా ఉంటారు. కానీ వారు కొంతమందే ఉంటారు. ఇక మిగిలిన వారంతా మీరే. ప్రతి కల్పము మీరే అయ్యారు. ఇక ముందు కూడా మీరే అవ్వాలి. ఎక్కడ ఉన్నా, దేశంలోనైనా విదేశంలోనైనా ఎవరైతే మీరు చాలా కాలం నుండి
పక్కా నిశ్చయ బుద్ధి కలిగి ఉన్నారో వారు అధికారులుగా ఉండనే ఉన్నారు. బాబ్దాదాకు ప్రేమ ఉంది కదా, కనుక ఎవరైతే చాలా కాలపు మంచి పురుషార్థులు ఉన్నారో, సంపూర్ణ పురుషార్థులు కాదు కానీ మంచి పురుషార్థులుగా ఉన్న వారిని బాబ్దాదా వదిలిపెట్టి వెళ్ళరు, తన తోడుగానే తీసుకెళ్తారు. కనుక మేమే ఉండేవారము, మేమే ఉన్నాము, మేమే తోడుగా ఉంటామనే నిశ్చయాన్ని పక్కా చేసుకోండి. సరేనా? పక్కాయే కదా? కేవలం శుభచింతన, శుభచింతన, శుభభావన, పరివర్తన యొక్క భావన, సహయోగమిచ్చే భావన, దయాహృదయపు భావనను ఎమర్జ్ చేసుకోండి. ఇప్పుడు మర్జ్ చేసి ఉంచుకున్నారు, వాటిని ఎమర్జ్ చేసుకోండి. ఎక్కువగా శిక్షణ ఇవ్వకండి, క్షమించండి. ఒకరికొకరు శిక్షణ ఇవ్వడంలో అందరూ తెలివైన వారే, కానీ క్షమతో పాటు శిక్షణనివ్వండి. మురళిని వినిపించేటప్పుడు, కోర్సు చేయించేటప్పుడు, లేక ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తారో అందులో భలే శిక్షణనివ్వండి. కానీ పరస్పరంలో కార్యవ్యవహారంలోకి వచ్చినప్పుడు క్షమతో పాటు శిక్షణనివ్వండి. కేవలం శిక్షణనివ్వకండి, దయాహృదయులుగా అయ్యి శిక్షణనివ్వండి. అప్పుడు మీ దయ ఎలా పనిచేస్తుందంటే అది ఇతరుల బలహీనతకు క్షమగా అయిపోతుంది. అర్థమైందా? మంచిది. ఇప్పుడు 1 సెకండులో మనసుకు యజమానులుగా అయ్యి మనసును ఎంత సమయం కావాలో అంత సమయం ఏకాగ్రం చెయ్యగలరా? అయితే ఇప్పుడు ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ చేయండి. పూర్తిగా మనసు ఏకాగ్రం అవ్వాలి. సంకల్పంలో కూడా అలజడి ఉండరాదు, అచంచలంగా ఉండాలి. మంచిది. నలువైపులా ఉన్న సర్వ అవినాశి అఖండ ఖజానాల యజమానులకు, సదా సంగమయుగి శ్రేష్ఠ బంధనముక్తులకు, జీవన్ముక్త స్థితిలో స్థితమై ఉండేవారు, సదా బాబ్దాదా ఆశలను సంపన్నం చేసేవారు, సదా ఏకత మరియు ఏకాగ్రత శక్తి సంపన్న మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. నలువైపులా దూరంగా కూర్చొని ఉన్న పిల్లలకు ఎవరైతే ప్రియస్మృతులు పంపించారో, కార్డులు పంపించారో వారికి కూడా బాబ్దాదా చాలా చాలా హృదయపూర్వక ప్రేమ సహితంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. అలాగే చాలామంది పిల్లలు మధువనపు తాజాదనం గురించిన చాలా మంచి మంచి లెటర్స్ పంపించారు. ఆ పిల్లలకు కూడా విశేషమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: గడిచిపోయిన దానిని చింతనలోకి తీసుకురాకుండా ఫుల్ స్టాప్ ఉంచే తీవ్ర పురుషార్థి భవ. వివరణ: ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. గడిచిపోయిన దానిని చింతనలోకి తీసుకురాకుండా ఉండడమే తీవ్ర పురుషార్థము. ఒకవేళ ఏదైనా గతించిన విషయాన్ని చింతన చేస్తే సమయము, శక్తి, సంకల్పాలు అన్నీ వ్యర్థమైపోతాయి. ఇప్పుడు వ్యర్థం చేసే సమయం లేదు. ఎందుకంటే సంగమయుగం యొక్క 2 ఘడియలు అనగా 2 సెకండ్లు వ్యర్థం చేసిన అనేక సంవత్సరాలు వ్యర్థం చేసినట్లు. కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఇప్పుడు గతించిన విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ ఉంచడం అనగా సర్వ ఖజానాలతో ఫుల్గా అవ్వడము. స్లోగన్:
ప్రతి సంకల్పం శ్రేష్టంగా ఉన్నప్పుడు మీ స్వంత మరియు విశ్వ కళ్యాణం జరుగుతుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: జ్ఞానం యొక్క ఏ విషయంనైనా అధికారంతో పాటు సత్యత మరియు సభ్యతతో చెప్పండి, సంకోచంతో కాదు. ప్రత్యక్షత చేసేందుకు మొదట స్వయాన్ని ప్రత్యక్షం చేయండి, నిర్భయంగా అవ్వండి. ఉపన్యాసంలో శబ్దాలు తక్కువైనా పర్వాలేదు, కానీ ఎలాంటి శక్తిశాలిగా ఉండాలంటే అందులో తండ్రి పరిచయము మరియు స్నేహము ఇమిడి ఉండాలి. ఆ స్నేహమనే అయస్కాంతము ఆత్మలను పరమాత్మ వైపు ఆకర్షించాలి. ఓం శాంతి.